హాయ్ హలో అండి. ఈరోజు సుజీ రవ్వతో మనం జాములు ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి సుజీ రవ్వను 1/4 కప్పు సుజీ రవ్వ వేసి ఈ నెయ్యిలో బాగా వేయించుకోవాలి. ఇలా మొత్తం వేయించుకోవాలి. అదే కప్పుతో రవ్వ అయితే ఏ కప్పుతో వేసుకున్నామో అదే కప్పుతో ఫుల్ కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. వేసుకొని ఇలా ఉండలు లేకుండా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా మొత్తం పాలల్లోనే ఉడికించుకోవాలి రవ్వ అనేది. ఇలా మొత్తం ఉడికిన తర్వాత గట్టిపడుతుంది బాగా. ఇలా ముద్దలాగా చేసుకొని ఇప్పుడు వేరొక గిన్నెలోకి తీసుకొని ఇలా మొత్తం చిదిమేయాలి. ఉండలాగా లేకుండా అలా ముద్దగా ఉంది కదా, ముద్దలాగా లేకుండా ఇలా చిదిమేసినట్లు ఇలా చేసుకోవాలి. ఇందులోనే మైదా పిండి 1/4 కప్పు మైదా పిండి వేసాను. బేకింగ్ సోడా కూడా కొద్దిగా 1/2 స్పూన్ వేసి, పాలపొడి కూడా 1 కప్పు పాలపొడి కూడా వేసి చేసుకోవచ్చు. కానీ నేను పాలపొడి అయితే వేయలేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా కలుపుకోవాలి. పిండి మొత్తం వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇలా అవుతుంది కదా. ఇప్పుడు వేడి వాటర్ వేసి కలుపుకుందాం. ఇందులో కాచి చల్లార్చిన పాలు ఉంటే కూడా పాలు వేసుకొని కూడా కలుపుకోవచ్చు. నేనైతే వేడి వాటర్ వేసి కలిపాను. చూడండి ఇలా బాగా మెత్తపడుతుంది. ఇందులో 1 స్పూను నెయ్యి కానీ నూనె కానీ వేసి ఇలా కలపాలి. లాస్ట్లో బాగా మెత్తపడుతుంది పిండి అనేది. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి అందులోని మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ 1 కప్పు వేసి 1.25 కప్పు వాటర్ వేసుకోవాలి. ఆ కప్పుతోనే ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా పాకం అనేది బాగా కరిగి చక్కెర అనేది కరిగేసి ఇలా పాకంలాగా తయారవుతుంది కదా. ఇలా జిగురు పాకం వచ్చే వరకు పట్టుకోవాలి. మనం జాములకు ఎలా పాకం పట్టుకుంటామో సేమ్ అలాగే పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుని కాగుతూ ఉంటుంది కదా ఆయిల్. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్నాం కదా ముద్దను, ఆ ముద్దను ఇప్పుడు చిన్న చిన్న జాముల్లాగా చేసుకుందాం. జాములు అనేది ఇలా చేసుకోవాలి. పగుళ్ళు అనేది లేకుండా నైస్గా బాగా రౌండ్గా బాగా వస్తాయి. ఇలా చేసుకోవాలి. చూడండి చాలా మెత్తగా చాలా బాగా వచ్చినాయి. పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీరు కూడా ఇలాగ చేయండి. చూడండి అన్నీ ఇలా చిన్న చిన్నగా చేసి జాములు ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అనేది ఫస్ట్లో బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి జాములు అనేటివి. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు ముందుగా చక్కెర పాకం పట్టుకున్నాం కదా, ఆ పాకం చల్లారిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళీ బాగా హీట్ చేసుకొని అందులో జాములు వేసాను. జాములు హీట్ ఉన్నప్పుడు వేస్తేనే బాగా పీల్చుకుంటాయి. పాకం అనేది హీట్ కావాల. చూడండి చాలా టేస్ట్గా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.